నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. వెల్కమ్ టు నో యువర్ లా. ఈరోజు మనం ఈ వీడియోలో ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ఈ చట్టంలోని ఒక 2 సెక్షన్ల గురించి తెలుసుకుందాం. ఈ 2 సెక్షన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే మనము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జరిగేటటువంటి విషయాల గురించే ఈ 2 సెక్షన్లు చెప్తాయి. ముఖ్యంగా 49P. 2018లో ఒక తమిళ సినిమా వచ్చింది. అది తెలుగులో కూడా డబ్ అయింది. దాంట్లో విజయ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా ఆ సినిమా వచ్చింది. ఆ సినిమాని ముఖ్యంగా సెక్షన్ 49Pని ఆధారంగా చేసుకుని తీసినటువంటి సినిమా. మనము ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఆ ఓటుని ముందుగానే మరెవరో వేసేస్తే అప్పుడు మనకి పరిస్థితి ఏంటి అనే అంశం మీద ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనము ఓటు వేయటానికి పోలింగ్ బూత్ కి వెళ్తాం. పోలింగ్ బూత్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మనము హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఓటు ఆల్రెడీ వేశారు అని చెప్పేసి మనకు అక్కడ తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు మనము ఏం చేయాలి? అప్పుడు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి మనము ఫిర్యాదు చేయాలి. అప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మీరు అసలైన ఓటరా కాదా అని పరిశీలిస్తారు ముందు. ఆ తర్వాత మీరు నిజమైన ఓటర్ అయితే మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మేము నిజమైన ఓటర్లనే అని చెప్పేసి మనము కొన్ని ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని వారికి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే మన ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే ఓటర్ ఐడి కానివ్వండి, ఇంకా తదితర డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా తదితర మన ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్లు ఉన్నా కానీ మన వారికి ఎవిడెన్స్ పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నమాట. అవి అప్పుడు ఆ రిటర్నింగ్ ఆఫీసరు మనం సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించి ఇతను నిజమైన ఓటరే అని చెప్పేసి ఆయన నిర్ధారించుకున్నప్పుడు వారికి ఏమిస్తారంటే ఫామ్ 17Bలో ఉన్నటువంటి ఒక ఫామ్ మీద మీ సంతకం తీసుకుంటారు. మీ సంతకం తీసుకొని మీకు ఒక బ్యాలెట్ పేపర్ని ఇస్తారు. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా మీరు ఈవీఎంలో ఓటు వేయడానికి వీలు లేదు కాబట్టి మీకు ఆ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఆ ఓటు వేసే కంపార్ట్మెంట్ లోకి వెళ్లి మీ ఓటు ఎవరికైతే వేయదలుచుకున్నారో వారికి వేసి దాన్ని చక్కగా మలిచి దాన్ని తిరిగి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఓటుని ప్రత్యేకమైనటువంటి కవర్లో పెట్టి దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. అది ఇప్పుడు ఈ ఓటుని ఏమంటారంటే టెండర్డ్ ఓటు అంటారనమాట. అంటే మన ఓటు ఎవరో ఒకరు వచ్చేసి వేసేస్తారనమాట. అది టెండర్డ్ ఓటు అంటారు. ఈ టెండర్డ్ ఓటు మనకి ఈ విధంగా మనం మళ్ళీ తిరిగి పొందవచ్చు అనమాట. ఈ టెండర్డ్ ఓటు 14% మించి ఓట్లు పోలైనట్లయితే అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ లో రీ ఎలక్షన్ కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క విషయం మీదనే మనం చెప్పుకున్నటువంటి సర్కార్ అనే మూవీని తీశారనమాట. అతను హీరో అమెరికా నుంచి వచ్చి తన ఓటు ఇవ్వడానికి ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అతను ఓటు ఎవరో వేశారని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. నా ఓటు నాకు కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్లడము, తర్వాత అతను ఒక పిటిషన్లు పెట్టుకోవడము ఎలక్షన్ కమిషన్ కి, తర్వాత కోర్టు విచారించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓన్లీ ఈ జ్యుడిషియరీ ఆస్పెక్ట్ లో ఆ సినిమా తీయబడింది. ఆ విధంగానే ఆ సినిమా తీశారనమాట. సో ఈ విధంగా టెండర్డ్ ఓటు అంటే తెలిసిందిగా 49P ఆధారముగా మీరు మీ యొక్క ఓటు ఎవరైనా వేసినట్లయితే ఆ ఓటుని మళ్లీ తిరిగి పొందడానికి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర మీరు మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించినటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని సమర్పించినట్లయితే ఆ రిటర్నింగ్ ఆఫీసరు మీరు నిజమైన ఓటర్ అని నిర్ధారించుకున్నప్పుడు, మీరు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా నిజమైనవే అని వారు నిర్ధారించుకున్నప్పుడు మీకు ఓటేసే అవకాశము ఒక బ్యాలెట్ పేపర్ ద్వారా మీకు అవకాశం కల్పిస్తారు. ఇది 49P. అదేవిధంగా మనకి 49J అని చెప్పి ఒకటి ఉంది. సో ఇది రివర్స్ అన్నమాట. ఎట్లాగంటే మీరు ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పార్టీకి ఒక ఏజెంట్ ఉంటాడు. అక్కడ అంటే వారు అంటే ఫేక్ ఓటర్స్ ఎవరున్నారు, అసలు ఓటరా కాదని తెలుసుకోవడానికి అబ్జెక్షన్ చేయడానికి వాళ్ళని వివిధ పార్టీల వాళ్ళు అక్కడ ఏజెంట్లను పెడతారు. ఏదైనా ఏజెంట్ మీరు ఓటు వేయడానికి వెళ్ళగానే మిమ్మల్ని ప్రశ్నిస్తారు.
మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు. ఏంటి, మీరు అసలైన ఓటర్ కాదు అని చెప్పేసి ఇది ఇలా చేస్తారనమాట. అలా చేసినప్పుడు మీ రిటర్నింగ్ ఆఫీసరు మీకు నిరాకరించడం జరుగుతుంది. అప్పుడు కూడాను మీరు అవును నేను నిజమైన ఓటర్నే, నేను ఫేక్ ఓటర్ని కాదు అని చెప్పేసి మీరు కొన్ని ఆధారాలు రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించవలసి ఉంటుందన్నమాట. ఇలా సమర్పించినప్పుడు అసలు మీరు ఓటరా కాదా, మీరు నిజంగానే మీరు ఫేక్ ఓటర్ కాదని ఆయనకి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నిర్ధారించుకున్నప్పుడు ఆ విధంగా కూడా మీకు ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఇది 49P మరియు 49J అనే రెండు సెక్షన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 49Pకి సంబంధించినటువంటి విషయాలు మీ ఫ్రెండ్స్కి కానీ లేక మీకు తెలిసిన వారికి కానీ చెప్పడం మంచిది. ఎందుకంటే ఇది తెలుసుకోవాలి. మన ఓటు ఎవరో ఒకరు వేసేస్తే అరే అయ్యో నా ఓటు ఎవరో వేశారని చెప్పేసి తిరిగి మనం పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి రాకుండా పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి మనం కంప్లైంట్ చేస్తే ఇవన్నీ ఈ తంతా జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మీరు అసలైన ఓటర్ అని నిర్ధారించుకున్నప్పుడు మనకి ఓటు వేసే అవకాశం రిటర్నింగ్ ఆఫీసర్ కల్పిస్తారు. మన ఓటు పవిత్రమైంది కాబట్టి, మన ఓటు మనకిష్టమైన వాళ్ళకి వేసుకునే స్వాతంత్రం మనకు ఉంది కాబట్టి మన ఓటుని తిరిగి మనం పొందటానికి 49P సెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడ్వాన్స్గా మీకు నేరుగా నా యొక్క వీడియోలు మీకు వస్తాయి. నమస్తే.